నన్ను తీసుకెళ్ళకండి. జడ్జి గారు మీరే చెప్పారు సార్. సార్ నాకేం తెలీదు. జడ్జి గారు జడ్జి గారు మీ తప్పలేదు. జడ్జి గారు నాకేం తెలీదు. మొత్తం ఎస్ఐ గారు దాని గారు చెప్పారు. జడ్జి గారు జడ్జి గారు ఎస్ఐ గారు నాని గారు చెప్పారు. హలో, అయిపోయింది. లైఫ్ స్మూత్ గా జరిగిందని చెప్పి బాసు బాసు నువ్వు నా నిరూపించావు. బాసు నీ పవర్ ఎంతో నిరూపించావు. బాసు 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 జై బజరంగబలి. బాసు కలియుగ శ్రీరామచంద్రుడు లాంటి మా సిఐ శ్రీహరి గారిని చంపిన నీచ నికృష్ట దుష్ట పాపిష్ట పిల్ల రాక్షసుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడేలా చేసి నువ్వు ఉన్నావని నిరూపించావు. బాసు 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 జై బజరంగబలి. జై వీరహనుమాన్. జై ఆంజనేయ. జై బజరంగబలి. లాస్ట్ కాయ బాసు. బాసు ఈ పవిత్రమైన శుభ సందర్భంలో 1000 కొబ్బరికాయలు కొడదామనుకున్నాను బాసు. కానీ జీతం అయిపోయింది బాసు. అంటే కొంచెం ఉంచుకున్నాను బాసు. మరి ఫుడ్ కావాలిగా, ఎవరిని అడుకుంటాం బాసు? నెక్స్ట్ జీతంలో మిగతా కొబ్బరికాయలు కొట్టేస్తాను బాసు. అప్పుడు దాకా బ్యాలెన్స్ మొక్కుకునేది అరువు. ఏమనుకోక బాసు. జై బజరంగబలి. ఇదిగో సవాల్ డాక్టర్, పిత్తపరిగి నమ్మి పైకి వచ్చినాను. కట్టం విలువ ఏమిటో నాకు బాగా తెలుసు డాక్టరే. మధ్యలో వచ్చాను నేను. మొన్న నీకు కొంత సొమ్మిచ్చినాను కట్టేది. ఇదిగో బ్యాలెన్స్ పుచ్చుకో. దీంతో నేను నీకు ఇస్తానన్న 5 లక్షలు సరిపోయింది. మీరు అనుకున్న ప్రకారం మొత్తం అంతా ఇచ్చేసారనుకోండి. పోతే మా నలుడు గారండి అమెరికా వెళ్తానంటున్నాడండి. హ్యాపీ అనుకోండి. కానీ ఖర్చుతో విషయం కదండి, మీకు తెలియదే ఉందండి. చాలా ఖర్చు అండి. ఎక్స్ట్రా అనుకోకుండా మీరేమైనా కొంచెం సాయం చేస్తే. అంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఫారెన్ పంపించమంటావా? ఏం చెప్పావురా డాక్టరే? తప్పు తప్పు. డాక్టర్ గారు అడుగారు అచ్చటా ముచ్చటా మనం తెలుసకపోతే ఇంకోటి తీస్తారు. మీ అల్లుడిని పాలన పంపించే పూసి నాది. మీరు హ్యాపీగా వెళ్ళిపోచ్చేసేయండి. ఏంటే నమ్మకం లేదా? అమ్మమ్మా ఎంత మాట. నీ మీద నాకు నమ్మకం లేకపోయినా, నా నమ్మకం మీద నీకు నమ్మకం లేకపోయినా నష్టం మీకే కదండి. వస్తాను, మళ్ళీ కలుస్తాను సార్. ఏంటంటే పది మారేదే నరికి సముద్రంలో పారిస్తే వాళ్ళకి కూడా దొరకడం కక్కుర్తాదో. ఏగా నేసేసినంటే ఆ భయం డిపార్ట్మెంట్ లో 10 ఏళ్ళ దాకా ఉండిపోతుంది. రేపు వచ్చి ఆ పోలీసులు మనతో కాస్త పద్ధతిగా ఉంటారు. పైగా రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇంకే వెలచ్చలు మన మీద కేసు ఉంది కదా. మరి అదే రే, అదేదో రాష్ట్రంలో బాగా గడ్డి తినేసినాడని ఓ మినిస్టర్ గాని బొక్కలో దూసేసినారంట. ఆడికి ఒళ్ళు మండిపోయి వంట చేసుకుంటున్నాడు పెళ్ళాన్ని అర్జెంట్ మినిస్టర్ని చేసేసినాడు. ఏం కోకినారంట? ఆడేమో హాయిగా ఏసీ జైల్లో ఊకున్నాడు. ఈవిడి గారేమో టేటంతా గట్టి తిప్పేస్తుంది. మనం మాత్రం ఏం తక్కువ జనం. నా మీద అట్టాగా కేసు ఉంది కాబట్టి మా కనకమహాలక్ష్మిని ఎలక్షన్ లో నిలబెడతా. పిచ్చి జనం మా పిచ్చి మహాలక్ష్మి కోట్లేసి పిచ్చి పిచ్చిగా గెలిపించేస్తారు. ఆ తర్వాత అంతా మందే. ఇవి కూడా ఈ కొండాసుడు కాదురా.
మరి ఎక్కడ ఉండాల్సిన మానేసి జైల్లో రాజు సరే నీ పోలీసు అరెస్ట్ చేశారు. మాట్లాడు సాగర్, ఏదో ఒకటి మాట్లాడు. నాకు పని వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్ ప్లీజ్. క్షమించండి, సిఐ గారిని చంపింది మీరేనా అండి? ఎంత అమాయకంగా ఉన్నారండి. దేవుడికి బుద్ధి లేదండి. మీలాంటి దుర్మార్గుడికి ఇలాంటి అమాయకమైన ఫేస్ ఇస్తాడండి. రండి 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 రండి. ఏమంటే దేవుడు లాంటి సిఐ గారిని చెప్పడానికి చేతులు ఎలా వచ్చాయండి? అసలు మా సిఐ గారిని చంపిన మీలాంటి దుర్మార్గులను ముట్టుకున్నందుకు ఆంజనేయ స్వామికి 108 కొబ్బరికాయలు కొట్టానే కానీ పాపం పోదండి. అసలు ముట్టుకోవడం కాదండి, మీ మొహం కూడా చూడకూడదండి. ఏం చేద్దామండి, డ్యూటీ అండి, తప్పదండి, కర్మ అండి. అయినా సిఐ గారిని చంపాలని ఎలా అనిపించిందండి? ఏముందిలే అండి, సీతమ్మ తల్లినే చెయ్యట్టుకోవాలని రావణాసుడు కనిపించలేదండి. బ్యాడ్ టైం అండి. కాసేపు నోరు మూసి కూర్చోలేవా?
కలికాలం అండి. అవతార పురుషుడు, పితృవాక్ పరిపాలకుడు, ఏకపత్నీవితుడు శ్రీరామలోరికి అరణ్యవాసం 14 ఏళ్లే. ఇలాంటి రాక్షస పాపాత్ములకి జైలు శిక్ష 14 ఏళ్లే. ఏం బాస్ ఇది న్యాయంగా ఉందా? ఇలాంటి వాళ్ళకి ఏ 100 ఏళ్ళు 500 ఏళ్ళు అయ్యా. సీఎం చంపిన నాకు కానిస్టేబుల్ చంపడం పెద్ద లెక్కేం కాదు.